స్వరమ్మ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది కదా, ఈ సన్నీ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదు అనేసి ఆలోచిస్తూ ఉండేలోపే సన్నీ ఇంటికి వస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే స్వరమ్మని చూస్తాడు. అదేంటి, నేను స్వరమ్మని శివ దగ్గర వదిలిపెట్టి వచ్చాను కదా అమ్మని, మరి ఏంటి అమ్మది అక్కడ ఉండకుండా వచ్చేసింది అనేసి అమ్మ అమ్మ అనేసి పిలుచుకుంటూ స్వరమ్మ దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా స్వరమ్మ ఏంటి సన్నీ, ఏంటి ఇంత లేటుగా వచ్చావు ఏంటి అనేసి అడుగుతూ ఉంటే, అదేంటమ్మా నేను ఆ బాబీగాడి ఇంట్లో వదిలిపెడితే నువ్వు వచ్చేసావేంటి, ఓహో ఇద్దరు కొడుకుల్లో ఎవరింటి దగ్గర ఉండాలో తెలియక ఇక్కడ ఉందామని వచ్చావా, అమ్మ నువ్వు ఇక్కడే ఉండిపోమ్మా, నేను నీ కొడుకునమ్మా, నువ్వు నా అమ్మవమ్మా, నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది కదా, నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇంక వాడి ఇంటికి వెళ్ళమాకమ్మా సరేనా అని చెప్పేసి ఇంక సన్నీ వెళ్ళిపోబోతూ ఉంటే, సన్నీ ఎక్కడి నుంచి వస్తున్నావు అని చెప్పేసి స్వరమ్మ అడుగుతుంది. సన్నీ అంటాడు, ఇంకెక్కడి నుంచి వస్తానమ్మా, స్టేషన్ దగ్గర నుంచి వస్తున్నా అనేసి సన్నీ అబద్ధం చెప్తాడు. సన్నీ అబద్ధం చెప్పిన విషయం స్వరమ్మకి తెలుసు. స్వరమ్మ వెంటనే అంటూ ఉంటుంది, నువ్వు అసలు స్టేషన్కి వెళ్ళలేదంటే కదా, మరి ఎక్కడికి వెళ్ళావు చెప్పు సన్నీ అనేసి ఇంకా సన్నీని అడగగానే సన్నీకి కోపం వస్తుందన్నమాట. ఏంటమ్మా నేను అసలు ఆఫీస్లో ఉన్నానా లేదా అని చెప్పేసి ఎంక్వైరీలు చేస్తున్నావా, అయినా కూడా ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఏంటమ్మా, నన్ను అడిగితే నేను చెప్తాను కదా, ఎందుకమ్మా ఇంకొన్ని రోజులు పోతే డిటెక్టివ్ని పెడతావా ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కోవటం కోసం నువ్వు గ్యారంటీగా డిటెక్టివ్ని కూడా పెట్టేటట్టున్నావు కదమ్మా, ఎందుకమ్మా నా మీద నీకు అంత అనుమానం, ఆ జానకిని కిడ్నాప్ చేసింది నేను కాదు, ఇంకా బాబీగాడ్ అనే నిజం తెలిసిపోబోతుంది, వాడు శిక్ష అనుభవించడానికి దగ్గరలో ఉన్నాడమ్మా అని చెప్పేసి చెప్పగానే ఒక్కసారి స్వరమ్మ మళ్ళీ షాక్ అయిపోతుంది అనమాట. అదేంటి సన్నీని అడిగితేనేమో బాబీ కిడ్నాప్ చేశాడంటున్నాడు, బాబీగాడిని అడిగితేనేమో సన్నీగాడే కిడ్నాప్ చేసింది జానకిని అంటున్నారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేసి ఆవిడకి ఏమీ అర్థం కాక ఏడ్చుకుంటూ కూర్చుంటుంది అనమాట. ఇంకా అప్పుడే సన్నీ అంటాడు, అమ్మ భోజనం చేసావా, భోజనం చేయకపోతే భోజనం చెయ్యమ్మా, నా గురించి నువ్వు అస్సలు ఆలోచించమాకు అనేసి అనగానే, నాన్న సన్నీ నేను చెప్పేది విను, అసలు ఆ జానకి విషయంలో ఏం జరిగిందో నాకు క్లారిటీగా చెప్పండి అనేసి అనగానే, అమ్మ నాకు చిరాగ్గా ఉంది, నాకు చెప్పాలన్న మూడు కూడా లేదు, ప్లీజ్ నన్ను వదిలేసేయమ్మా, అసలు నన్ను ఆ విషయం గురించి నువ్వు అడగద్దు అని చెప్పేసి కోపంతో వెళ్ళిపోతూ ఉంటాడు బెడ్రూమ్లోకి. ఇదిగమ్మా నన్ను అన్నం గురించి కూడా నువ్వు అడగద్దు, అసలు అన్నం తినమని అడగటానికి కూడా పిలవద్దు అని చెప్పేసి గట్టిగానే సన్నీ స్వరమ్మకి జవాబు చెప్పి వెళ్ళగానే ఇంకా స్వరమ్మ ఏడుస్తుంటుందన్నమాట. ఏంటి ఇద్దరు కొడుకులు నన్ను ఇలాగ శత్రువుని చూసినట్టు చూస్తున్నారు, నేనేం చెయ్యాలి అనేసి స్వరమ్మ బాధపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే సన్నీ తన బెడ్రూమ్లోకి వెళ్తాడు. మందు తాగుతూ చిప్స్ తింటూ ఆలోచిస్తూ ఉంటాడు, ఈ జానకిని ఎవరు తప్పించారు, అసలు జానకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది, ఎవరిళ్లలో వెతికినా కూడా జానకి కనపడట్లేదు, హాసిని ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉంది, ఒకవేళ జానకి హాసిని కలిసి ఎక్కడికన్నా వెళ్ళారా, హాసిని ఫోన్ ఆన్ చేస్తే ఇంకా సిగ్నల్ ద్వారా తను ఎక్కడుందో తెలుసుకుంటానన్న ఉద్దేశంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసిందా, ఆ హాసిని ఎక్కడున్నావు జానకి, నువ్వు ఎక్కడున్నావు జానకి అని చెప్పేసి తెగ కోపడిపోతూ మందు తాగుతూ చిప్స్ తింటూ కోపంతో ఊగిపోతూ ఆ బెడ్రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అప్పుడే ఈ సన్నీ చాలదన్నట్టుగా ఆ సన్నీ ఆత్మ కూడా ఇప్పుడే బయటకు వస్తుంది అనమాట. వచ్చి, ఏంటి డీసీపీ సందీప్ సార్, ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు, ఎప్పుడు కూడా ఇలా ఉండవు కదా, మరి ఏంటి మొహం ఏంటి నల్లగా అయిపోయింది, ఏంటి నీ పరిస్థితి అనగానే, ఎవరు నువ్వు, నేను చంపి పడేస్తా, నువ్వేంటి అచ్చం నాలాగున్నాం, నాతో మాట్లాడుతున్నావేంటి, ఎవరు నువ్వు అని చెప్పేసి అనగానే, నువ్వు నన్ను చంపలేవు ఎందుకంటే నేను నీ ఆత్మను కదా అని చెప్పేసి ఇంకా మాట్లాడుతూ, చూడు ఎలా తయారైపోయావో, ఇప్పుడు ఆ జానకి నేరుగా ఆ బాబీ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నన్ను ఈ సందీప్ సారే కిడ్నాప్ చేశాడు, సందీప్ సారే నన్ను అష్ట కష్టాలు పెట్టాడు అని చెప్పేసి ఏడుస్తూ ఉందనుకో. అప్పుడే ఆ బాబీ చక్కగా జానకిని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు అన్నీ చెప్పారే అనుకొని లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది కదా, ఒక్కసారి అర్థం చేసుకో డీసీపీ అని చెప్పేసి అనగానే, నాకేం చెయ్యాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను, జానకి గురించి ఎవరి దగ్గర ఎటువంటి ఆ మాటలు నేను వినాలనుకోవట్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అనేసి ఆత్మని గట్టిగా గదుముతూ ఉంటాడనమాట. ఆత్మ చెప్పాల్సిందంతా కూడా సందీప్కి చెప్పి, జాగ్రత్తగా ఉండు, నీకు సంతోషం పోయి బాధలే దగ్గరికి వచ్చేటట్టున్నాయి, ఇంకా నీ మనసంతా బాధలే ఉండేటట్టున్నాయి, ఆల్ ది బెస్ట్ మిత్రమా అని చెప్పేసి ఇంకా ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట.
ఇంకా సన్నీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు జానకి తప్పించుకుందనుకో, వెళ్తే శివగాడి ఇంటికైనా వెళ్ళాలి, లేదంటే గంగాధరం ఇంటికైనా వెళ్ళాలి, లేదంటే హాసిని వాళ్ళ ఇంటికైనా వెళ్ళాలి. హాసిని ఏమో ఇప్పుడు వాళ్ళ ఇంటికి తాళం పెట్టి పడేసి ఆ బాబీగాడి ఇంట్లోనే ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటుంది జానకిని ఎవరు కాపాడుంటారు? జానకి 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 అనేసి ఆలోచించుకుంటూ ఉండేలోపు ఇంకా మన బాబీ జానకికి బిర్యానీ పెడుతూ, జానకి బిర్యానీ తిను, జానకి నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, సత్యం నీ కోసం బిర్యానీ చేసింది, తిను జానకి అనేసి బతిమలాడి పెడుతూ ఉంటే ఆ విషయం సన్నీ అందరూ చూస్తారు కదా, సన్నీకి ఆ విషయం గుర్తుకొచ్చి చాలా కోపం వస్తుందన్నమాట. జానకిని కిడ్నాప్ చేసినటువంటి కొత్తలో ఆ శివుడు కూడా బిర్యానీ కొనుక్కొని వెళ్తాడు కదా, ఆ శివుడిని ఈ బాబీ వెంటాడుతూ ఉంటాడు. ఆ విషయం శివుడికి తెలిసి ఇంకా లోపలికి గబగబా వెళ్ళిపోయి జానకి ఫోటో ముందు ఆ బిర్యానీ పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తాడు కదా, అదే ఓవర్ యాక్షన్ ఇప్పుడు బాబీ కూడా జానకి ఫోటో ముందు బిర్యానీ పెట్టి తిను తిను అనేసి అంటూ ఉంటే ఇంకా ఇంకా ఆ మాటకు గుర్తొచ్చేసి, ఒరే బాబీగా నువ్వు కావాలని యాక్షన్ చేస్తున్నావని నాకు అర్థమైంది, నువ్వు ఏడ్చేదంతా దొంగ ఏడుపని కూడా నాకు అర్థమైపోయింది, కాకపోతే నీ దగ్గర జానకి ఉందా లేదా అన్న విషయం నాకు అసలు అర్థం కావట్లేదు, ఆ జానకి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంత సడన్గా ఇప్పటికిప్పుడు, కాబట్టి జానకి ఇంకా నీ దగ్గరే ఉందని చెప్పేసి నాకు తెలుసురా, నీ అంతు చూస్తా అనేసి ఆలోచించుకుంటూ ఇప్పుడు జానకి వెళ్తే గంగాధరం గారింటికే వెళ్ళాలి, మరి గంగాధరం గారింటికి తాళం వేసింది కదా అని ఆలోచిస్తూ మళ్ళీ అనుకుంటాడు, అవును బయట తాళం వేస్తే లోపల మనుషులు ఉండకూడదని చెప్పేసి ఏముంది కాబట్టి లోపలే ఉండుంటాడు, కాబట్టి గబగబా వెళ్ళి నేను జానకిని పట్టుకోవాలి, జానకిని వీలైతే చంపి పడేసేయాలి అనేసి అనుకొని సహదేవ్కి ఫోన్ చేస్తాడనమాట. ఎందుకంటే ఆ ముందంతా సహదేవ్తో కలిసే కదా వెతికాడు, కాబట్టి సహదేవ్ జానకి ఎక్కడుందో నాకు అర్థమైపోయింది, నేను వెళ్తున్నాను పలానా సెంటర్కి పలానా చోటకి నువ్వు కూడా రా అని చెప్పేసి ఇంకా సన్నీ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే స్వరమ్మ హాల్లో ఉంటుంది కదా, నాన్న సన్నీ ఎక్కడికి వెళ్తున్నావురా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు, నాకు చెప్పి వెళ్ళి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, అమ్మ నేనేదో పని మీద వెళ్తున్నా నీకెందుకు అన్నట్టుగా చూసి ఒక చూపు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా స్వరం ఏమో ఇదేంటి వాటిని ఎంత పిలుస్తున్నా అసలు పట్టించుకోడేంటి, అసలు మాట వినడేంటి అన్న కోపంతో పాపం బాధతో అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా సన్నీ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉండేలోపు ఇంకా అప్పుడే అక్కడికి అష్టలక్ష్మి వస్తూ ఉంటుందన్నమాట. వస్తూ ఇంకా సన్నీ ఇంట్లో నుంచి బయటికి రావటం చూసి అష్టలక్ష్మి అక్కడే చెట్లలో దాక్కుండిపోతుంది. సన్నీ ఆ విషయం గమనించడన్నమాట. ఇంకా తన పని మీద తను కారు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా స్వరమ్మ దగ్గరికి లోపలికి వస్తుంది. చూడండి అమ్మగారు అనేసి అనగానే, ఇదిగో నువ్వు ఇప్పటి నుంచి నన్ను అమ్మగారు అని పిలవద్దు, పెద్దమ్మ అని పిలువు సరేనా అని చెప్పేసి స్వరమ్మ చెప్పగానే, నేను మిమ్మల్ని పెద్దమ్మ అని పిలవటం ఏంటమ్మా అని చెప్పేసి అష్టలక్ష్మి అంటూ ఉంటే, నన్ను పెద్దమ్మనే పిలువు అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఏంటి అష్టలక్ష్మి ఇలా వచ్చావేంటి, నువ్వు ఒక్కదానివేనా ఇంకెవరు వచ్చారు అనగానే, అమ్మ నేను ఒక్కదాన్నే వచ్చానమ్మా, మా వాళ్ళని ఎలాగైనా కాపాడమ్మా, మమ్మల్ని మీరే కాపాడాలమ్మా, ఎందుకంటే మేము పేదవాళ్ళమమ్మా, ఆ సందీప్ సార్ వచ్చి మమ్మల్ని భయపెట్టిండమ్మా, మమ్మల్ని చంపేస్తానంటున్నాడమ్మా, మా అన్నకి ఏదన్నా అయితే మేము ప్రాణాలతో బతకలేమమ్మా, ఆ సందీప్ సార్ని ముందు చరణిని మమ్మల్ని కాపాడమ్మా అని చెప్పేసి తెగ ఏడుస్తూ ఉంటుంది. అయినా సందీప్ మీ ఇంటికి రావటం ఏంటి, మిమ్మల్ని చంపేస్తానని భయపెట్టడం ఏంటి అష్టలక్ష్మి అనగానే, నిజమమ్మా వచ్చాడమ్మా అనేసి అసలే జానకి కనపడక మేము ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు చూడమ్మా డీసీపీ సార్ ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, అమ్మ డీసీపీ సార్కి మీరు నచ్చ చెప్పండి అమ్మ, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటా, మీ ఇంట్లో పని మనిషిలాగా చేరి అంట్లు తోముతా బట్టలు తూతారమ్మా, నాకు ₹1 జీతం కూడా వద్దమ్మా, మా అన్నయ్యకి కానీ మా ఫ్యామిలీకి కానీ ఎటువంటి చెడు చెయ్యొద్దని ఆ డీసీపీ సార్కి చెప్పండి అమ్మా, మీరు చెప్తే వింటారంట కదమ్మా అని చెప్పేసి అష్టలక్ష్మి చెప్తూ ఉంటే, సరే అష్టలక్ష్మి డీసీపీ సార్తో నేను మాట్లాడతా, మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటా, సరే పద జాగ్రత్తగా వెళ్ళొద్దు నేను వదిలిపెడతా, అసలే ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చానంటున్నావు కదా, వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు కదా అని చెప్పేసి అంటూ ఉంటే, అష్టలక్ష్మి అంటుందన్నమాట, నేను ఒక్కదాన్ని వెళ్తానమ్మా, కాతే మీరు సార్ తోటి మాట్లాడండి అమ్మా, మా జోలికి రావద్దని చెప్పండి అమ్మా, మమ్మల్ని భయపెట్టద్దని చెప్పండి అమ్మా, సందీప్ సార్ని చూస్తేనే మా అమ్మ సత్యమ్మ గడగడ వణికిపోతూ హాస్పిటల్ పాలవుతుందమ్మా అని చెప్పేసి ఏడుస్తూ స్వరాకి బాయ్ చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా స్వరమ్మ ఇంకా బాధపడిపోతూ ఉంటుంది, ఈ సందీప్ ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు, జానకిని కిడ్నాప్ చేసింది కూడా ఈ సన్నీని అయి ఉంటుంది అని చెప్పేసి స్వరమ్మ ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీగా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే లాయర్ గంగాధరం గారు జానకి ఇద్దరు కూడా లాయర్
గంగాధరం గారి ఇంట్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారా. అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సన్నీ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తాడనమాట. వచ్చి తలుపు డోరు కొట్టడు, తలుపు తీయమని అడగడు, నేరుగా కాళ్ళతోటి ఆ తలుపుని పగలగొట్టుకుంటూ లోపలికి వస్తాడనమాట. అప్పుడు వెంటనే మందు తాగుతూ చిప్స్ తింటున్నటువంటి లాయర్ గారిని చూస్తాడు సందీప్. కాకపోతే అక్కడ జానకి ఉండదన్నమాట. జానకి ఉంటుందేమో, దొరికిపోతారేమోనని మనందరం టెన్షన్ పడతాం కదా. కాకపోతే అక్కడైతే జానకి ఉండదు. లాయర్ గారే మందు తాగుతూ ఇంకా అలాగే చిప్స్ తింటూ అలాగే ఉంటే అప్పుడే సన్నీ తలుపులు పగలు కొట్టుకొని వస్తాడు కదా. చూడండి సందీప్ సార్, ఇంట్లోకి వచ్చే పద్ధతి ఇది కాదు. అసలు మీరైనా కూడా ఇలా తలుపులు పగలు కొట్టుకొని మా ఇంట్లోకి వచ్చి రావాల్సిన అవసరం ఏముంది అనేసి అనగానే, అవసరం ఎందుకుందో ఎలా ఉందో నాకు తెలుసు కదా. ఇంతకీ జానకిని ఎక్కడ దాచిపెట్టారు, మా జానకి ఏది అని చెప్పేసి గందరగోళంగా అక్కడంతా వెతుకుతూ బాత్రూమ్ దగ్గరికి వెళ్తాడు. ఆ బాత్రూంలోనే ఒక మూలలో జానకి నక్కుకొని గోడకి మీద బల్లిలాగా తుక్కుపోయి ఉంటుందన్నమాట. ఆ డీసీపీ ఇల్లంతా వెతికి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే అప్పటికి గంగాధరం సార్ అంటూ ఉంటారు, అలాగే ఇళ్లలోకి దూరి ఇంకా అలాగా బాత్రూంలో బెడ్రూమ్లో వెతకూడదని మీకు తెలియదా సందీప్ సార్ అనేసి అనగానే, ఇప్పుడు రూల్స్ అవి ఇవి పట్టించుకుంటే జానకి నాకు ఎలా దొరుకుతుంది, కాబట్టి ఇప్పుడు నేను మెయిన్గా జానకి ఎక్కడుందో చూడాలి, జానకిని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంటాడా. బాత్రూమ్ డోర్ తీయగానే జానకి గోడ పక్కన అసలు అతుక్కుపోయి ఉంటుంది కదా. డీసీపీ మొత్తానికి చూడడనమాట. అటు ఇటు వెతికి కంగారుగా జానకి ఎక్కడున్నావు జానకి అనేసి కోపంతో ఊగిపోతూ, ఇంకా చూడండి లాయర్ గారు, మీరే జానకిని దాచిపెట్టారనే విషయం నాకు తెలుసు. ఆ జానకి ఎక్కడుందో నాకు అప్పచెప్తే మీకు కూడా ప్రాణాలతో ఉంటాయి, లేదంటే మీరు జానకిని కాపాడబోయి మీ ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటారు అని చెప్పేసి గన్ను తీసి గంగాధరానికి సూటిగా పెడతాడు. అప్పుడే గంగాధరం అంటాడు, చూడండి డీసీపీ సందీప్ సార్, మీరు ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నారు, కాబట్టి రండి మన ఇద్దరం కలిసి మందు తాగుతాం అని చెప్పేసి అనగానే, ఏంటి నీతో మందు తాగాల, మందు గిందు తాగటం కాదు, జానకి ఎక్కడుందో కనిపెట్టాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ గంగాధరము టెన్షన్ తోటి ఇంకొంచెంలో కానీ ముందు వచ్చుంటే జానకిని కన్ఫామ్గా ఈ డీసీపీ చూసేసేవాడు అనేసి అనుకుంటూ ఉండేలోపే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాదేసేయండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.